ముఖ్యంగా ఈ రోజున మెగా డిఎస్సి పైన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్న ఫేక్ నిరసన కార్యక్రమాల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన విద్యార్థి లోకం తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. చేస్తూ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు ఎక్కడ ఉన్నారో మాకైతే కనపడట్లే. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వారందరూ ఉన్నారు. వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేసి విద్యార్థులు అని అంటా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఢిల్లీలో జెన్జీ కిడ్స్ చేసిన కార్యక్రమాన్ని చూసి మనం కూడా అంతే విధంగా చేద్దామని మరి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వారు ఏమైనా అనుకున్నారా, లేకపోతే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లు అనుకున్నారో మాకైతే అర్థమే పట్టట్ల. ఆ నిరసన కార్యక్రమం వేరు, ఈరోజు వైసీపీ వారు నియోజకవర్గంగా చేస్తున్నది వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. సరే, ఇదంతా జరుగుతామంటే ఈ నియోజకవర్గ పరంగా మెగా డిఎస్సి ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధమైన అవకతవకలు లేకుండా విమర్శలకి లోన్ అవ్వకుండా ప్రక్రియనంతా కూడా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా పూర్తి చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా లోకేష్ గారు ఒకవైపు ఒక హీరోగా ఆయన కనబడతా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా డిఎస్సి తీయకుండా యువతని మోసం చేసి మభ్యపెట్టి ఒక విలన్ కింద యువత అందరి దృష్టిలో ఉన్న వ్యక్తి, అంటే ఒక హీరో లోకేష్గా విలన్గా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ చేసుకుంటుంటే మధ్యలో కమేడియన్గా నేనున్నాను కమాన్ లోకేష్ అంటున్నాడు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్. అంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ వేసేసినట్లు నేనున్నానో దూరుతాడు అన్నింటిలో. అంటే 5 ఏళ్ళు ఎప్పుడైనా డిఎస్సి తీసారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి తీసారా? తీయనప్పుడు లేకపోతే నోరులు ఈరోజు డిఎస్సి తీసి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అని అంటే యువత ఇది గమనించట్లేదని మీరు అనుకుంటే అది మీ అవివేకం. యువత అన్ని గమనిస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి గమనిస్తున్నారు, 5 సంవత్సరాలు ఏది ఇవ్వలేదన్నది గమనిస్తున్నారు. మీరు తప్పులు జరిగినాయి అంటున్నారు. కమాన్, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు 3 సార్లు లోకేష్ గారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ఉంటే వాస్తవాలు తీసుకొని రండి, చర్చిద్దాం. తప్పని మీరు ఏదైనా రుజువు చేయగలిగితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. అవన్నీ వదిలేసి ఉద్యమ బాట పట్టాము అని అంటున్నారు. దేనికి? 1, 2 కాకుండా, ఎవరో 2, 3 కాకుండా అధిక శాతం ఎవరైనా వచ్చి ఎస్ మాకు అన్యాయం జరిగిందని అయినా చెప్పారా? డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన నిరసన కార్యక్రమం వారితోటి అని చెప్పారు, యువతతోటి అని చెప్పారు. ఎవరైనా వచ్చి మీతోటి చేశారా? మీ కార్యకర్తలు, మీరు నాయకులు కాకుండా ఇంకెవరైనా కనబడుతున్నారా నిరసన కార్యక్రమాల్లో? దేనికోసం? తప్పులు జరిగినాయని మీరే కోర్టులు ఆశ్రయిస్తున్నారు. కూటమి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటే మీరే దానికి అడ్డపడుతున్నారు వైసీపీ వాళ్ళు. మీ ద్వంద్వ వైఖరి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే నేను చూసాం, వీడియోలు చూస్తున్నాం ఎక్కడికక్కడ స్టేట్లో. ఎక్కడైనా డిఎస్సిలో అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం వందలాదిగా అయినా వచ్చి ఈ ప్రభుత్వం ఇలా జరిగిందని అంటారేమో అని చూసాం. మీరు చేస్తున్న తప్పులకి సమాధానంగా లోకేష్ గారు మరలా ఈ ఇయర్ కూడా డిఎస్సి ఇస్తానన్నారు. అతి దగ్గరలో మరలా డిఎస్సి పోస్టింగ్స్ ఇస్తాం.
ఇది మా నిబద్ధత. క్రెడిట్ చోరీ అన్నది వింటూనే ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఎందుకు కడుతున్నారు, అనవసరం అన్నారు. అవుతా ఉండగా ఇది మేమే చేసాం మొత్తం ప్రాసెస్, ఇది మాది అంటారు. ప్రతి అంశంలో క్రెడిట్ చోరీయే. ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్నిటిని మించి మా మనసుకి అనిపిస్తా ఉంది, ఒక విద్యార్థి తనకు వచ్చిన అవకాశం కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం, అంత కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన తర్వాత తప్పుడు దారిలో మీకు ఉద్యోగాలు వచ్చినాయి అని విమర్శ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో చాలా బాధపడుతున్నారు. ఉద్యోగాలు ఎవరికైతే వచ్చినాయో 16,000 మంది డిఎస్సి ఉద్యోగాలు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సమ్మర్ క్యాంప్స్ నడిచినాయి, పక్కనే ఉన్నారు ఈయన, గుర్తుందో లేదో వర్రేసీన్ గారు. దానవేపేటలోని ఆ క్యాంప్లోని 2 వచ్చారు డిఎస్సిలో అపాయింట్ అయిన వాళ్ళు. వాళ్ళు మాటలు అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు నిరీక్షణలు ఇవ్వలేదు వైసీపీ. ఈరోజు మీరు ఇచ్చారు, కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంటే మీరు దొడ్డిదారిని జాబ్ తెచ్చుకున్నారు అని అంటుంటే వాళ్ళు వాపోయిన మాటలే చెప్తున్నాం. సుమా, మేము విన్నాం ఎక్కడో 10th క్లాస్లోని పేపర్ లీక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడని. అలాంటి వ్యక్తికి మా కష్టం విలువ ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు మాట అన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వేసినా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానిస్టేబుల్స్ అంతే, ఏది దొరికితే అది కోర్టుకి ఆశ్రయిస్తారు. అది కూడా ఏదో జరిగింది, కోర్టు ముట్టికాయలు వేసి ఏం జరగల, అంతా బాగానే ఉందని చెప్పడం. అంటే ఒక కక్ష సాధింపుగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడిన ఒక భయం సృష్టిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి. మాట్లాడితే పెట్టుబడిదారులు పారిపోతున్నారు. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారంటే ఎవరో ఒకరు పోతున్నాడు. నిన్న చూసాం, ఆటవికంగా ప్రవర్తించారు వాళ్ళందరూ కూడా. ఆ లేడీ ఎస్ఐ గారి పట్ల అనుకుంటా వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రీకాకుళంకి వెళ్తున్నారు పరామర్శ. ఇదేం చోద్యం నాకు అర్థం కాదు. ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరిని పరామర్శిస్తారు? బాధింపబడిన వారిని పరామర్శిస్తారు. ఒక రోడ్ యాక్సిడెంట్ అయితే చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాం. ఇది విచిత్రం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నైజం నాకు అర్థం కావట్లా. యాక్సిడెంట్ చేసినోడు, చంపేసినోడు, రౌడీ షీటర్ని వెళ్ళి పరామర్శిస్తాడు ఆయన. అంటే ఇది ఒక కాన్ఫిడెన్స్, అంటే ఇది ఒక ధైర్యం. వేసేయండి, మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. గుద్ది చంపేయండి, మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆడవాళ్ళ మెడలోంచి పుస్తులు తెంచేయండి, మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇదే నాయకుడికి ఇచ్చే ధైర్యం. తప్పు చేస్తే చర్యలు తీసుకొని ప్రజలు భయభ్రాంతులు గురి కాకండి, అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఉంటామని నమ్మకం క్రియేట్ చేయకుండా, నీ పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ కొడుకు ఎవరిని గుద్ది చంపేసినా చనిపోయిన వారు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళ పార్టీ వాళ్ళని పరామర్శించి వచ్చిన ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఆయన నైజం ఇదే, ఆయన నైజం ఇదే అన్నది రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రేపు మీ ఇళ్లలో ఎవరైనా గుర్తేసిన వైసీపీ వాళ్ళు మీరు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయండి అని అడిగితే రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగదు. గుర్తింది ఎవరో వైసీపీ నాయకుడు, వదిలేయండి, యాక్సిడెంటే కాదు అది మర్డరే కాదు, మర్చిపోండి అంటారు వైసీపీ వాళ్ళు. ఈరోజు తప్పు చేసినాడు మీద చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం చెడైపోయింది. ఈ నియోజకవర్గంలోనే అదే పరిస్థితి. విర్రవీగిపోయారు.
పెట్టరేగిపోయారు. కేసులుండి విపరీతంగా రౌడీయిజం, గోండాయిజం, ఆడవాళ్ళని భయభ్రాంతులు గురి చేశారు. ఈ నియోజకవర్గంలో తప్పులు చేశారు. ప్రభుత్వం చట్టపరంగా వాళ్ళ మీద తప్పులు చేసిన వాళ్ళ మీద, కేసులు ఉన్న వాళ్ళ మీద తీరు మారకపోతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, ఇంకా మారకపోతే పీడీ యాక్ట్లు పెడతారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే కార్యక్రమం. ఎక్కువ మంది ఎందుకు అయ్యారు ఈ నియోజకవర్గం అంటే గతంలో వాళ్ళందరినీ ప్రైవేట్ సైన్యం కింద వైసీపీ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ తప్పులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని నగరంలో శాంతి భద్రతలను కాపాడి మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటే ఇదిగో ఎమ్మెల్యే కేసులు కట్టించేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. సరదానా? మాకు ఇదే పనా? నగరంలో మహిళలకు శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకుంటాం. తీసుకునే క్రమంలో తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, కానీ రాత్రి కేసులు పెట్టేసి ఓపెన్ చేసేలేరు కదా. ఈ మాత్రం జ్ఞానం కూడా లేని వెర్రి పుష్పాలందరూ కూడా ఈ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలో మాకు కూడా ఒక్కొక్కసారి అర్థం కావట్లా. ఏదేమైనా డిఎస్సి ఒక నియామకాలలో చాలా పారదర్శకత కనబడ్డాది. దాంట్లోని పార్టిసిపేట్ చేసిన అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరన్నది మొన్నటి నిరసన కార్యక్రమాలతో అర్థమైంది. రాష్ట్ర ప్రజలన్నీ గమనించారు. ఇప్పటికైనా ఆ మిడిమిడి జ్ఞానంతో చేసే కార్యక్రమాలు తగ్గించుకుంటే మంచిదని వాళ్ళందరికీ కూడా హితో పలుకుతూ, మరి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇది ఒక గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 686 మంది ఇక్కడ చెక్కులు తీసుకుంటున్న వారు కూడా గమనించాలి. ఇప్పటికే ఈ నిమిషానికి ఈ నియోజకవర్గంలో 686 మంది 686 బెనిఫిషియరీస్కి ఇచ్చిన అమౌంట్ 5,69,91,974. అంటే సుమారు 5,70,00,000 కేవలం రాజమండ్రి సిటీ అనే 175 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో తెచ్చిన చెక్కులు 686. ఈరోజు 48 చెక్కులు 5 ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ఆ 48 చెక్కులు 5 ఎల్ఓసీలు ఒక విలువ 61,10,165 రూపాయలు. మొత్తంగా ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 739 మందిని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఆదుకున్న సొమ్ము మొత్తం 6,31,02,099 రూపాయలు. ఇంకా 94 మంది అభ్యర్థనలు ముఖ్యమంత్రి గారి సీఎంఓ ఆఫీసులో ఉన్నాయి. దాని విలువ కూడా సుమారు 1,70,00,000. ఇది గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఇప్పటికే సేవలు అందిస్తూ ఉన్నా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించినవి ఏదైతే ఉన్నాయో ప్రజలు వాళ్ళ చేతి ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చులో ఎంతో కొంత ప్రభుత్వం భారం భరిస్తా ఉంది. మీ భారాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది. ఛాలెంజ్ ఇస్తున్నాను వైసీపీ వాళ్ళు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఛాలెంజ్లు తొడలు కొట్టక్కలేదు బాబు. ఎర్రి పుష్పం 739 చెక్కులు వచ్చినాయి ఈ నియోజకవర్గానికి. వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఈ నియోజకవర్గంలో ఎన్ని చెక్కులు తేగలిగారు? ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చెక్కులు తేగలిగారు? కబుర్లు చెప్పడం కాదు, ఉపయోగపడాలి. ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఈ డబ్బు తీసుకున్న వారికి కలిగే ఆనందం, ఊరట ఏ విధంగా ఉందన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇది గొప్ప సంజీవని కింద కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ, అలాగే మీరు అడగకుండానే చెప్పేస్తా ఉన్నాం, మోరంపూడి ఫ్లైఓవర్. నేను ఈ నియోజకవర్గంలో ఏ అంశమైనా సరే తీసుకుంటే ప్రతి దాన్ని పరిష్కారం చూపించే దిశగానే నేను కృషి చేశాను. కానీ మోరంపూడి ఫ్లైఓవర్ విషయంలోనే ఒకంతు నాకు బాధ ఉండేది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ఆడిన ఆటలు అంతా ఇంత కాదు. అంటే అతను కూడా పాపం బాధలు ఉన్నాయి. గతంలోనే ఎవరైతే ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు కలిగించాడు.
అయినా కూడా మానవతా దృక్పథంతో గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అతన్ని పనులు పూర్తి చేయమని అవకాశం ఇచ్చిన అతనికి ఉన్న ఆర్థికపరమైన సమస్యల వల్ల అతను పరిష్కరించుకోలేక కాలయాపన చేసేశాడు. ఫైనల్గా ఇంకా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక శాచురేషన్ అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌరవ ఎంపీ గారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని సంప్రదించి కొత్తగా టెండర్లు పిలిపించారు. విజయలక్ష్మి ప్రాజెక్ట్స్ మెర్సెస్ అండ్ షేర్స్ విజయలక్ష్మి ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి వారికి ఈ టెండర్ రావడం అయ్యింది. వారు ఇప్పుడు ఆగస్టు 15 నుంచి 20 తారీఖు మధ్యలో మోరంపూడి ఫ్లైఓవర్ ఇరువైపులా లెఫ్ట్ అండ్ రైట్ ఎండ్ టు ఎండ్ ఆ రోడ్స్ అన్నీ కూడా మరమ్మతులు చేసి శాశ్వతంగా సమస్యని పరిష్కరించేందుకు ఆగస్టు 15 నుంచి 20 లోపు పనులు ప్రారంభిస్తున్నారు. అధికారికంగా నిన్నే ఎంపీ గారి ఆఫీస్ నుంచి నాకు ఇది ఇవ్వడం జరిగింది. మీడియా వారి ద్వారా అక్కడ నాకు అనేక విధాలుగా అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. నేను పదే పదే చెప్పేవాడిని, మారుపూడి ఫ్లైఓవర్కి ఇరువైపుల్లో ఒక ఎక్స్టెంట్ నాది, మరొక ఎక్స్టెంట్ రూరల్. అయినా కూడా రాజకీయంగా ఆ పార్టీ వారు చేసే ప్రతి కార్యక్రమం మారుపూడి ఫ్లైఓవర్ మొత్తం నాదే, నాకేం ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరు అడిగినా, ఏ ప్రాంతంలో వాళ్ళు అడిగినా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా సమాధానం చెప్తుంది, పరిష్కరించడానికి కృషి చేస్తుంది. నాకే బుచ్చు చౌదరి గారితో వైరం లేదు, ఇబ్బందులు లేవు. ఆయన నియోజకవర్గం అయినా అంకుల్ ఇదిగోటి సమస్య అంటే ఆయన అంటారు, ఆయన నా దగ్గర ఉంటే నాకు చెప్పడం అన్నది పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయంలోకి ఇద్దరు వెళ్తున్నాం. మాకేం ఇబ్బందులు లేవు. ఆయన నియోజకవర్గానికి కూడా సంబంధించింది ఎంపీ గారి ఆఫీస్ నుంచి వచ్చింది. ఆగస్టు 15 నుంచి 20 లోపు పనులు ప్రారంభించి ఆ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఇబ్బందికి శాశ్వత పరిష్కారం చూపిస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.